హాయ్ తెలంగాణ వెబ్సైట్ 2025 స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇంజనీరింగ్ సంబంధించిన మేనేజ్మెంట్ సీట్కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సీటు ఇవ్వండి లేదా ఫీజు అయితే తగ్గించండి, వీళ్ళ మీద ప్రెజర్ అయితే వస్తుందంట. మరి కాలేజెస్ మీద సీటు ఇవ్వండి లేకపోతే ఫీజు తగ్గించండి. ఏపీ వెబ్సైట్ ఫలితాలు వెలువడంతో ఇంజనీరింగ్ యాజమాన్య కోట బి కేటగిరీ సీట్లకు గిరాకీ పెరిగింది. 40,000 ర్యాంకు దాటిన విద్యార్థులు బి కేటగిరీ సీట్ల కోసం వాకప్ చేస్తున్నారు. ఎందుకంటే 40 ప్రైవేట్ కాలేజీలకు క్యూ కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల పరివేలు పెరుగుతున్నాయి. టాప్ కాలేజీలు మొదలుకొని ఒక మోస్తరు కాలేజీలు కూడా సీటు కోసం సిఫార్సు చేస్తున్నాయి. ఈ జాబితాలో రాజకీయ ప్రముఖులతో పాటు మంత్రులు కూడా ఉన్నారు. టాప్ 10లో ఉన్న 5 ప్రైవేట్ కాలేజీలకు ఇప్పటికే 50 పైగా సిఫార్సులు వచ్చినట్టు తెలిసింది. కొంతమంది మంత్రులు తాము సిఫార్సు చేసిన విద్యార్థుల నుంచి నామమాత్ర ఫీజు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్టు కాలేజీ యాజమాన్యాలకు చెబుతున్నారు. ఇంకోవైపు కొంతమంది రాజకీయ నేతల అనుచరులు జేబులు నింపుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమకు తెలిపిన మంత్రికో నాయుడికో చెప్పి సీటు ఇప్పిస్తానంటూ బేరాలు కుదుర్చుకుంటున్నారు. మంత్రులు ఇతర నేతల పేర్లు చెబుతూ యాజమాన్యాలకు సంప్రదిస్తున్నారు. ఇది స్టూడెంట్స్ మరి ఆల్రెడీ ఈ యొక్క స్టార్ట్ అయిపోయినట్టుంది, బిజినెస్ స్టార్ట్ అయిపోయినట్టుంది. చూడండి, ఇక్కడ ఇంజనీరింగ్ యాజమాన్యకు వెలువెత్తున్న సిఫార్సులు. తమ వారికి సీటు ఇవ్వాలంటే నేతలు, ఉన్నతాధికారులు, ప్రైవేట్ యాజమాన్యాలకు తలనొప్పిగా మారిన ఒత్తిళ్లు, ప్రభుత్వంలోని కీలక నేతతో ఒత్తిళ్లు. మరి ఎందుకంటే టాప్ 10 కాలేజీల్లో మరి వాసవి కానీ, సిబిఐటి కానీ, విఎన్ఆర్ కానీ, అదేవిధంగా బీవీఆర్ఐటి, సివిఆర్ ఇవన్నీ వాళ్ళు చెప్పిన వారికి సీటు ఇవ్వాలని పంపించిన సిఫార్సులు. కాలేజీ ఇంజనీరింగు ఈ విధమైన మరి డేటా అయితే రావటం జరిగింది. మరి మా కోటా సంగతి ఏంది? కీలక పదవులు ఉన్న ఉన్నతాధికారుల పేరున్న ఇంజనీరింగ్ కాలేజీలో తమ వారికి సీట్ల కోసం డిమాండ్ చేస్తుంది. ఈ జాబితాలో సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, యూనివర్సిటీ కీలక అధికారులు, ఉన్నత విద్యామానంలో పనిచేసేవారు కూడా ఉన్నారని తెలుస్తుంది. కాలేజీలకు అనుమతులు ఇచ్చే వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించే అధికారులు కూడా తమకు కొన్ని సీట్లు ఇవ్వాలని వాళ్ళు ఇది బిజినెస్ చేస్తున్నారు. మాకు కొన్ని సీట్లు ఇవ్వండి, మాకు కొన్ని సీట్లు ఇవ్వండి. కొన్ని మరి దీనిలో మరి గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు, మాకు కూడా మా వాళ్ళకి కొన్ని సీట్లు ఇవ్వండి అని వాళ్ళు అంటున్నారంట. రాష్ట్రంలో ఎక్కువ కాలేజీలకు JNTU అనుబంధ గుర్తింపు ఉంది. మౌలిక వసతులు, ఫ్యాకల్టీ అన్ని సక్రమంగా ఉన్నాయని దొరికేందుకు మా యూనివర్సిటీలు. దీంతో ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే వ్యక్తులు తాము చెప్పిన వారికి కొన్ని సీట్లు ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుసు. ఇలా అన్ని వైపుల నుంచి వచ్చే సిఫార్సులు అంగీకరించిన పరిస్థితి లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. యాజమాన్యాలకు పెద్ద తలకాయ నొప్పిలాగా తయారైనట్టుంది పాపం. సాధారణ విద్యార్థులపై భారము. మామూలు విద్యార్థుల మీద ఫీజు అయితే పెరిగింది కదా. రాష్ట్రంలో 116,000 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. 116,000 అంట. మరి ఇందులో 70% కన్వీనర్ కోటా పోతే యాజమాన్య కోటా సీట్లు 35,000 వరకు ఉన్నాయి. డిమాండ్ ఉన్న కాలేజీల్లో 15,000 సీట్లు ఉండే అవకాశం. బి కేటగిరీ సీట్ల నోటిఫికేషన్ తర్వాత భర్తీ చేయాలి. జేఈ ర్యాంకు, ఎఫ్సెట్ ర్యాంకు, ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్లు ఇవ్వాలి. అవి కూడా 15% మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మొత్తము 30% మేనేజ్మెంట్లో 15% జేఈ ర్యాంకు, ఈఏపీ ర్యాంకు, ఇంటర్ ఆధారిస్తారు. అసలు మరి అవి ఇస్తారో లేదో తెలియదు. ఈ గందరగోళం అవి పెద్ద డౌటే. మరి మిగిలిన 15 సీట్లు ప్రవాస భారతీయుల పిల్లలకు ఇవ్వాలి. బి కేటగిరీ సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు తీసుకుంటే సి కేటగిరీ సీట్లకు కూడా $5,000 తీసుకోవాలి. అయితే ఎన్ఆర్ఐ కోటా సీట్లలో చేరేవారు తక్కువ. ఈ కారణంగా అన్ని సీట్లను యాజమాన్యాలు భర్తీ చేస్తాయి. ఒక్కో సీటుకు 12 లక్షల నుంచి 18 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా సిఫార్సు చేసిన వారికి డొనేషన్ తగ్గిస్తే ఈ భారం బి కేటగిరీ సీట్లు తీసుకుని సిఫార్సు లేని సాధారణ విద్యార్థులపై సపోజ్ సాధారణ నార్మల్ స్టూడెంట్స్కి మరి ఫీజు పెరిగే అవకాశం ఉందమ్మా. మరి వీళ్ళేమో రికమెండేషన్లతో మరి ఫీజులు లేకుండా తీసుకున్నారనుకోండి, ఈ మిగతా వాళ్ళకి మీద భారం పెరిగిద్ది. ఈ కాలేజీలు వాళ్ళ మీద వేసే అవకాశం ఉంది. సాధారణ విద్యార్థులపై భారము పెరిగే అవకాశం ఉంది. మరి ఇది స్టూడెంట్స్ మరి తెలంగాణ వెబ్సైట్ ఆల్రెడీ బేరసారాలు మొదలైనట్టున్నాయి. బేరసారాలు మాకివ్వండి సీటు, మాకివ్వండి అంటున్నారు. చూద్దాం మరి ఎవరికి ఇస్తారో. మరి ఈ బి కేటగిరీ సీట్ల పరిస్థితి ఏందో మరి రాబోయే మరి రోజుల్లో ఎన్ని మరి ఎలాంటి వింతలు విడ్డూరాలు చూడాలో చూద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్.